హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? ఏదన్నా ఫ్రాక్ డిజైను వీడియో చెయ్యకుండా షేర్ చేస్తేనేమో ప్లీజ్ ఫుల్ వీడియో అని కామెంట్స్ పెడుతూ ఉంటారు. ఫ్రాక్స్ వీడియోస్ అవి పోస్ట్ చేస్తేనేమో వ్యూసే రావట్లేదు. ఓన్లీ బ్లౌజ్ వీడియోస్కి మాత్రమే వ్యూస్ వస్తున్నాయి. అదేంటో నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక్కసారి మిస్ చేశాను అంటే అదే వీడియోని మళ్ళీ అడుగుతున్నారు. నేనైతే బయట వాళ్ళయే కుడుతున్నాను అన్నీ. నావైతే కాదు, అంటే ఇంట్లో అయితే కాదు. ప్రతి ఒక్కటి మళ్ళీ అదే మోడ్లో పెట్టాలి అంటే కుదరదు కదా. అందుకోసమని ఈసారి అయితే వీలైన వరకు అయితే షూట్ చేశాను. ఒక్క వీడియో తీయడానికి దగ్గర కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ హాఫ్ డే పడుతుంది. ఆ హాఫ్ డే వీడియో అంతా షూట్ చేయాలి అంటే నా ఫోన్ మెమరీ అయితే సరిపోవడం లేదు. వల్ల అయిన వరకు అయితే షేర్ చేస్తున్నానండి. ఎక్కడైనా స్కిప్ అయ్యింది అర్థం కాదు ఏదన్నా ఉంటే కామెంట్ అయితే పెట్టేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ ఫ్రాక్లో కవర్ చేయలేనిది ఏదన్నా ఉంటే నెక్స్ట్ ఫ్రాక్లో అయితే కవర్ చేస్తాను. ఫ్రాక్స్ అయితే చాలా అంటే చాలా వస్తున్నాయి. వీడియోస్ వెళ్ళడం లేదు అని బాధ అస్సలు లేదండి. ఎందుకంటే ఆర్డర్స్ అలా వస్తున్నాయి, ఫుల్గా వస్తున్నాయి ఆర్డర్స్ తోటే సరిపోతుంది. వీడియో షూట్ చేయడానికి కూడా టైం ఉండడం లేదు. బట్ మనం వచ్చింది ఇక్కడి నుంచే కాబట్టి ఇది మర్చిపోకూడదు కదా. అందుకోసమే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడైతే మనం బాడీ పార్ట్ ఎలా కట్ చేసుకుందాము అన్నది చూపిస్తున్నాను. నేను 22 ఇంచెస్ చెస్ట్ లూజ్ తీసుకొని ఈ విధంగా అయితే లైనింగ్ కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఈ విధంగా నిలువుగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఏంటి అంటే మనకి నెక్ కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ కట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అందుకని ఇలా 4 ఫోల్డింగ్స్ మీద కట్ చేసుకొని బాడీ పొడవు వచ్చే తలకి 15 ఇంచెస్కి అయితే మార్కింగ్ వేసుకున్నాను. అలాగే నెక్ లూజ్ వచ్చే తలకి 3.5, షోల్డర్ వచ్చే తలకి 3 వరకు నేను మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను. నెక్ డీప్ వచ్చే తలకి 4 అంగుళాలకి అయితే మార్కింగ్ పెట్టుకుంటున్నాను. అలాగే చక్క డీప్ వచ్చే తలకి 7.5కి అయితే మార్కింగ్ వేస్తున్నాను. బోట్ నెక్లో నెక్ దగ్గర కట్ వర్క్ ఇస్తున్నాను. బ్యాక్ సైడ్ ఏమో చిన్న హోల్ ఇస్తున్నాను. ఇది చినాన్ మీద వర్క్ వచ్చిందండి బాడీ పార్ట్కి. ఎక్కువ హెవీగా ఏదన్నా వర్క్ పెట్టినా కానీ హైలైట్ అవ్వదు, క్లాతే హైలైట్గా ఉంది. అందుకోసం అని చెప్పేసి ఇంకా ఫ్రంట్ సైడ్ ఏం డిజైన్ చెయ్యదలుచుకోలేదు, సింపుల్గా కుట్టేద్దాము అని చెప్పేసి తీసుకున్నాను. శారీలో కూడా బార్డర్ వచ్చింది. బట్ కుచ్చు ఫ్రాక్ కన్నా అంబ్రిల్లా ఫ్రాక్ వస్తే ట్రై చేయండి అని చెప్పారు. ఇలా 1 ఇంచ్ ఎందుకు తీస్తున్నాను అంటే మనకి 1 ఇంచే మెయిన్ ఇంపార్టెంట్. 1 ఇంచ్ తీయలేదు అంటే మాత్రం నడుము దగ్గర రౌండ్ అన్నది హెచ్చు తగ్గులుగా వస్తూ ఉంటుంది. ఈ 1 ఇంచ్ తీసాము అంటే ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నెక్ దగ్గర అయితే 3.5కి పెట్టి నెక్ డౌన్ అయితే బ్యాక్ సైడ్ 2.5కి పెట్టుకున్నాను. పెట్టుకొని 7 ఇంచెస్ వరకు అయితే బ్యాక్ సైడ్ నెక్ అన్నది డాట్ పెట్టుకొని ఈ విధంగా చిన్న బాక్స్ అయితే డ్రా చేసుకున్నాను. ఒక 11 ఇయర్స్ 12 ఇయర్స్ పాపదండి డ్రెస్సు. ఇలా సింపుల్గా బ్యాక్ సైడ్ అయితే హోల్ కూడా నేను క్లాత్ రివర్స్ చేశానండి. ఇంకా పైపింగ్ అట్లా ఏం వెయ్యలేదు. క్లాత్లో వర్క్ వచ్చింది. వర్క్ వచ్చి కొంచెం హెవీగా అనిపించింది. అందుకోసం అని మనం స్టిచ్చింగ్ అన్నది సింపుల్గా లాగిస్తేనే బాగుంటుంది. క్లాత్ సింపుల్గా వచ్చినప్పుడు మనం హైలైట్ చేసుకుంటే బాగుంటుంది. ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ కూడా నేను కట్ వర్క్ కోసం తీస్తున్నాను. ఫుల్ హ్యాండ్స్ తీస్తున్నాను. విడ్త్ వచ్చేదానికి వెడల్పు వచ్చేతలకి 9.5 వరకు మార్కింగ్ పెట్టుకుంటున్నాను. పొడవు వచ్చేతలకి నేను 11 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను. బుట్ట హ్యాండ్ పఫ్ ఎలా తీస్తాను అన్నది కూడా చూపిస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకండి. హ్యాండ్ కింది భాగం కూడా 11 ఇంచెస్కి అయితే డీప్ పెట్టుకొని 11 ఇంచెస్లోంచి 3.5కి మార్కింగ్ వేస్తున్నాను. వేసి సింపుల్గా ఇలా ఫస్ట్ అయితే హ్యాండ్ అన్నది డ్రా చేసుకుంటున్నానండి. చాలా అంటే చాలా సింపుల్ హ్యాండ్ కటింగ్. పైన వచ్చే తలకి 3 ఇంచెస్కి ఇట్లా పొడవు పెంచుకున్నాను. అట్లాగే వెడల్పు వచ్చే తలకి కూడా నేను 3 ఇంచెస్కే మార్కింగ్ వేసుకున్నాను. వేసుకుని చిన్న బాక్స్ డ్రా చేసుకొని చూడండి, కింది పార్ట్ని కలుపుతూ పై పార్ట్కి జస్ట్ సింపుల్గా ఇలా అంటే సరిపోతుంది. మార్కింగ్ గమనిస్తూ చూడండి. మీరు మార్కింగ్ చేసుకునే విధానంలోనే ఉంటుంది అంతా. పర్ఫెక్ట్గా నేను తీసినట్టే తీయాలని ఏం లేదండి. బుట్ట హ్యాండ్స్లో కొంచెం అటు ఇటైనా ఇబ్బంది ఏమి ఉండదు, కవర్ అయిపోతుంది. నార్మల్ హ్యాండ్స్లో తిత్తి వస్తుందేమో కానీ బుట్ట హ్యాండ్స్లో అలా ఏమి ఉండదు, కవర్ అయిపోతుందండి. పఫ్ కూడా సింపుల్గా చాలా నీట్గా వస్తుంది. ఇంతవరకు బాడీ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం బాడీ పార్ట్ కోసం తీసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసుకుందాము. నేను ఇక్కడ మొత్తం 3 పిల్లల మీద కలిపి 1.5 మీటర్ మాత్రమే తీసుకున్నాను. ఎందుకంటే మూడో పాపకు అవుతుందో లేదో అన్న డౌట్ తోటి 2 పిల్లల వరకే తీసుకొచ్చానండి. తీసుకురావడం అయితే
ఈ విధంగా 1.5 మీటర్లోంచి నేను బాడీ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను. నాకు ఈ బాడీ పార్ట్ తీసుకున్న క్లాత్లో కూడా కొంచెం పై పక్క వర్క్ లేదండి. వర్క్ లేకుండా ఒక బెత్త వరకు ప్లెయిన్ వచ్చింది. ఇక ఆ ప్లెయిన్ని కవర్ చేస్తూ ఈ విధంగా అయితే ప్లేస్ చేసుకొని బాడీ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను. లైనింగ్ పెట్టుకొని మనం బాడీ పార్ట్ ఎలా ఉందో లైనింగ్ క్లాత్ అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోండి. కట్ చేసుకునేటప్పుడు 1 ఇంచ్ ఎక్కువ ఉంచుకోండి. ఎందుకంటే కుట్టేటప్పుడు అటు ఇటు అడ్జస్ట్మెంట్లో కవర్ చేసుకున్నా కానీ సరిపోతుంది. కరెక్ట్గా కనుక మీరు కట్ చేసుకున్నారు అంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అలాగే హ్యాండ్స్ కూడా సేమ్ మెజర్మెంట్ తోటి మనం లైనింగ్ కట్ చేసుకున్న మెజర్మెంట్ తోటి మెయిన్ ఫ్యాబ్రిక్ని అన్నది కట్ చేస్తున్నాను. బుట్ట కూడా హెవీగా ఇవ్వలేదు. క్లాతే కొంచెం అంటే ఏమంటారు బొంతరిచ్చుకున్నట్టు ఉంటుంది. ఇక మళ్ళీ బుట్ట ఎక్కువ పెడితే మరీ ఇదిగా ఉంటుంది అని చెప్పేసి సింపుల్గానే ఇచ్చానండి బుట్ట కూడా. ఇంకా బుట్ట లేకపోతే మరీ ప్లెయిన్గా బాగుండదు, పెద్దవాళ్ళకు ఉన్నట్టు ఉంటుంది. చిన్న పాప కదా అని చెప్పేసి కొంచెం పఫ్ అయితే పెట్టేసేసాను. ఇది ఇంతవరకు మన బాడీ పార్ట్ కటింగు. ఇప్పుడు మనం హ్యాండ్స్కి అండ్ నెక్కి కట్ వర్క్ అన్నది ఎలా మార్కింగ్ చేసుకున్నాను, ఎలా కట్ చేసుకున్నాను అన్నది చూపిస్తున్నాను. నేను ఫస్ట్ అయితే బక్రం తీసుకున్నాను. క్యాన్వాస్ అని కూడా అంటారు. ఇది కొంచెం డ్రెస్సులకి వేసే బక్రం మరి పల్చగా ఉంటే డబల్ ఫోల్డింగ్ మీద వేసుకోండి. నాది కొంచెం మందంగానే ఉంది, అందుకోసమని నేను సింగిలే తీసుకున్నాను. హ్యాండ్స్ కోసం వచ్చేతలకి ఈ విధంగా 2 అంగుళాల ఎడల్పుతోటి మన హ్యాండ్ ఎంత లూజ్ ఉంది అన్నది చూసుకొని పట్టీస్ అయితే కట్ చేసుకోండి. ఇట్లా బకరం ఈ విధంగా రెండు హ్యాండ్స్ కోసం కట్ చేసుకున్నాను. నెక్ కోసం తీసుకున్నాను. నెక్ మార్కింగ్ చేస్తున్నాను. నెక్ వచ్చేతలకి ఈ విధంగా బకరం డబల్ ఫోల్డింగ్ మీద వేసుకొని మనం ఇందాక బాడీ పార్ట్లో 3.5కి అయితే నెక్ లూజ్ మార్కింగ్ చేశాను. నేను ఇక్కడ 3.25కి ఇప్పుడు మార్కింగ్ అయితే వేస్తున్నాను. అక్కడ 3.5 పెట్టాను, ఇక్కడ 3.25 పెడుతున్నాను, గమనించండి. అండ్ 3.25 కాడి నుంచి 3.30కి ఇంకో మార్కింగ్ అయితే వేస్తున్నాను. మనకి కట్ వర్క్ అనేది ముందుకు షేప్ ఇస్తుంది, అలాగే గుంత తీస్తుంది. కాబట్టి ఆ రెండు కవర్ అవ్వడానికి ఈ విధంగా అయితే మార్కింగ్ చేస్తున్నాను. నెక్ వచ్చేతలకి 4.5కి మార్కింగ్ పెట్టేసి ఫస్ట్ అయితే ఓ బాక్స్ లాగా డ్రా చేసుకోండి. బాక్స్ డ్రా చేసుకున్నాము అంటే మనకి నెక్ రౌండ్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కరెక్ట్ ఫిట్టింగ్ తోటి రౌండ్ అన్నది, కరెక్ట్ మార్కింగ్ తోటి రౌండ్ అన్నది వస్తుంది. ఈ విధంగా అయితే బాక్స్ అయితే డ్రా చేస్తున్నాను. డ్రా చేసుకొని రౌండ్ అన్నది ఆమ్ రౌండ్ డ్రా చేసుకునే స్కేల్ ఉంటుంది కదా, దాంతో రౌండ్ అన్నది ఈ విధంగా అయితే డ్రా చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే రౌండ్ డ్రా చేశాను. నెక్స్ట్ది కూడా మనం హ్యాండ్తోనే డ్రా చేసుకోవచ్చు. ఇదిగోండి ఈ విధంగా నెక్ అన్నది రౌండ్ డ్రా చేసుకొని పైన రౌండ్ అన్నది నేను స్కెచ్ తోటి జస్ట్ ఇట్లా మార్కింగ్ ఇచ్చుకున్నాను. చూసుకుంటూ మీరైతే మార్కింగ్ టేప్ తోటైనా ఇచ్చుకోండి, కొత్త వాళ్ళైతే అర్థమవుతుంది బాగా. నేనైతే నాకు అలవాటు కాబట్టి ఈ విధంగా రౌండ్ అన్నది హ్యాండ్తోనే ఇచ్చేసి ఫస్ట్ వచ్చిన కాడ అంటే నెక్ మెయిన్ సెంటర్లో వచ్చేతలకి హాఫ్ పెట్టేటట్టు మనం ఏదైతే మార్కింగ్ కోసం తీసుకున్నామో బిళ్ళ దాన్ని ఒక హాఫ్ పెట్టుకోండి. అక్కడి నుంచి కట్ వర్క్ అన్నది ఈ విధంగా నేను 2 అంగుళాల వెడల్పుతోటి కట్ వర్క్ అన్నది ఇస్తూ వచ్చానండి. నేను ఇది ఎప్పటి నుంచో పెట్టుకుంటున్నదే, నేను అన్నిటికీ ఇదే యూస్ చేస్తున్నాను. ఏదన్నా మూత కానీ బిళ్ళలు కానీ లేదు అంటే అట్ట ముక్కనైనా సరే మీరు మార్కింగ్ కోసం యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 అంగుళాల వెడల్పుతోటి తీసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకుంటూ మార్కింగ్ పెట్టుకుంటున్నాను. చాలా సింపుల్ అండి. అసలు ఫస్ట్లో కట్ వర్క్ అంటేనే భయం వేసేది, అసలు రాదేమో, కోణం నిలబడదేమో అని చెప్పేసి ఫస్ట్ ఒక బ్లౌజ్ ట్రై చేశాను. అప్పటి నుంచి నా ఫేవరెట్ అయిపోయింది కట్ వర్క్. అసలు చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది. పైపింగ్ వేసినంత ఈజీగా కట్ వర్క్ చేసేస్తున్నాను. ఫస్ట్లో అయితే అసలు అమ్మో కట్ వర్క్ బ్లౌజ్ ఏదన్నా కుడదాము అంటేనే డేర్ సరిపోయేది కాదు, అసలు కట్ చేయడానికే భయపడేదాన్ని. సరే అని చెప్పేసి ఒక బ్లౌజ్ అయితే కట్ చేశాను. ఫినిషింగ్ అయితే నీట్గా వచ్చింది, కానీ నాకు ఆ కోణం అన్నది నిలబడలేదు. ఎందువల్ల అని చెప్పేసి చూస్తే బకరం పల్చగా ఉంది. ఇక నెక్స్ట్ టైం డబల్ ఫోల్డింగ్ మీద బకరం వేశాను. ఇక అప్పటి నుంచి ఫినిషింగ్ అయితే సూపర్గా వస్తుంది. ఇది కొంచెం మందంగానే ఉంది, ఇక అందుకని నేను సింగిల్ మీదే వేస్తున్నాను. అందులో క్లాత్ కూడా మందంగా ఉంది, ఇంకా అవసరం లేదనిపించింది. ఇక నెక్ కట్ చేసి పక్కన పెట్టి ఇలా ఒక లైన్ డ్రా చేసుకున్నాను. తీసుకున్న 2 అంగుళాల పక్కన మీద మళ్ళీ గ్యాప్ వచ్చేతలకి ఒక అరంగుళం పెట్టుకొని ఇందాక ఎలా అయితే 1 by 1 మనము కోణం డ్రా చేసుకున్నాము, ఇక అదే కోణాన్ని ఇట్లా మూత తీసుకొని 1 by 1 మనం డ్రా చేసుకుంటూ రావడమేనండి. చాలా అంటే చాలా సింపుల్గా ఉంది కట్ వర్క్ అయితే. కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే ట్రై చేయండి, ఈజీగా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు ట్రెండింగ్లో కూడా ఉంది కదా, ఎక్కువ
ఎక్కువ శాతం అసలు ఇప్పుడైతే కొంతమంది కట్ వర్క్లో కూడా డబల్ కట్ వర్క్ చేస్తున్నారు. ఫ్రంట్ సైడ్ కానీ హ్యాండ్స్కి కానీ చాలామంది డబల్ షేడు డబల్ కలర్ తీసుకొని కట్ వర్క్ అన్నది చేస్తున్నారు. చాలా బాగుంటున్నాయి. అసలు చాలా అప్డేట్ అవుతుంది. ఆ అప్డేట్కి తగ్గట్టే మనం కూడా మారుతూ కొత్త కొత్త డిజైన్స్ ట్రై చేస్తేనేనండి ఈ ఫీల్డ్లో అయితే నెగ్గగలిగేది. అలా పాత మోడల్సే కుడతాము అలాగే ఉంటాము అంటే అస్సలు కాదు. ఈ విధంగా 2 హ్యాండ్స్ కోసం నేను కట్ వర్క్ అయితే డ్రా చేస్తున్నాను. మన వీడియోస్ ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోస్ చూస్తున్న వాళ్ళకంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకంటే చేసుకొని వాళ్ళే ఎక్కువ మంది చూస్తున్నారు. నేను ఇక్కడ అంబ్రెల్లా కట్ అన్నది లైవ్లో కట్ చేసి చూపించానండి. ఒక్కసారి ఆ వీడియో అయితే చెక్ చేయండి. ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూసేద్దాము. నేను ఇక్కడ ఉల్టా తీసుకున్నాను, అంటే మనం తీసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ని రివర్స్ తీసుకున్నాను, అంటే అడుగు పక్క తీసుకున్నాను. అడుగు నుంచి పైకి లేస్ని కవర్ చేద్దాము అని చెప్పేసి అది శారీ బోర్డర్ని తిప్పుదాము అని చెప్పేసి ఉల్టా అంటే రాంగ్ సైడు నేను ఈ విధంగా లేస్ని అదే అంచుని అటాచ్ చేస్తున్నాను. రాంగ్ సైడ్ పెట్టుకొని ఒక పాదం ఖర్చు పెట్టేసుకొని మొత్తం అంతా రౌండ్ నీట్గా కుట్టుకుంటూ రండి. ఇక్కడొక్కటి గమనించండి, మనం కింద మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది అంబ్రెల్లా కట్లో ఉంది, అంటే క్రాస్ కట్లో ఉంది. మనం బార్డర్ ఏదైతే వేస్తున్నామో అది స్ట్రైట్ కట్లో ఉంది. కాబట్టి కిందిది అస్సలు లాగొద్దు. పైన మన చేతిలో ఉన్న అంచు అంటే బార్డర్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం అక్కడక్కడ కొద్దిగా లాగండి. చూడండి, ఫుల్ అంటే మొత్తం బార్డర్ వేస్తే ఈ విధంగా కొంచెం లైట్ ముడతలుగా ఉగ్గుగా వచ్చాయి. అమ్మో ఇంకా వద్దు అని చెప్పేసేసి ఇక అది తీసేసి ఇక ఏం చేశాను అంటే సింపుల్గా ఇట్లా 1 ఇంచ్ వెడల్పుతోటి బార్డర్ వేస్తే కరెక్ట్గా ఉంటుంది అని చెప్పి, అంటే కింద వచ్చినంత వెడల్పు పైకి వచ్చే తలకి రాదు కదా అంబ్రెల్లా కట్లో, దానివల్ల ఇక ఇట్లా ముడతల్లాగా వచ్చాయి. వద్దులే అని చెప్పేసి ఇంకా బార్డర్ అంతా మళ్ళీ ఉప్ప తీసుకొని ఆ బార్డర్నే ఇక 1 ఇంచ్ వరకు కట్ చేసుకున్నాను. వచ్చింది 4 అంగుళాల వరకు వచ్చింది. దాంట్లో ఒక 1.5 ఇంచ్ వరకు కట్ చేసుకున్నాను. మొత్తం ఇక నీట్గా కూర్చొని ఇక కటింగ్ అయితే చేసేసాను. ఒక్కొక్కటి చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రాకు, కానీ వర్క్ అయితే చాలా ఉంటుంది. ఈ ఫ్రాక్ కూడా అలాగే అనిపించింది నాకైతే. ఎంత కుట్టినా కానీ తరిగే రాలేదు. డే మొత్తం కుడుతూనే ఉన్నాను ఫ్రాక్ అయితే. ఈ విధంగా ఉల్టా తిప్పుకొని పై పక్కకి మనం ఇప్పుడు రైట్ సైడ్కి కింద అయితే ఒక కుట్టు అయితే వేస్తున్నానండి. మొత్తం నీట్గా పాదం ఖర్చు పెట్టుకొని మొత్తం కిందికి ఒకే లెవెల్లో కుట్టు వచ్చేటట్టు మొత్తం కుట్టుకుంటూ రండి. అది పైన ఉన్న అంచు ఈ విధంగా మడుచుకొని ఇప్పుడు కుట్టుకోండి. ఇప్పుడు చూడండి ఫినిషింగ్ అన్నది నీట్గా ఉంది. మనం చూసుకుంటూ ఉండాలండి. కుట్టుకునేటప్పుడు కూడా బార్డర్ అంతే వచ్చింది అంతే వేద్దాము అంటే అస్సలు ఫినిషింగ్ బాగాలేదు. దాన్ని మళ్ళీ ఉప్ప తీసుకొని కవర్ చేసుకొని ఇట్లా 2 అంగుళాల వెడల్పుతోటి బార్డర్ అయితే వేసేసాను. ఇప్పుడైతే ఫినిషింగ్ నీట్గా ఉంది. వీళ్ళు అసలు లేసులు కానీ ఇంకోటి కానీ అసలు ఏం యూస్ చేయొద్దు అన్నారు. కాకపోతే నాకు మాత్రం అనిపించింది కొంచెం ఈ ఫోల్డింగ్ దగ్గర ఏదన్నా లేస్ వాడినట్టయితే ఇంకా హైలైట్ అయ్యేదేమో ఫ్రాకు అనిపించింది. ఇక లైనింగ్ వచ్చేసే తలకి నేను అంబ్రెల్లా కట్లోనే తీసుకున్నాను. లైనింగ్కి వచ్చే తలకి తెలిసిందే కదా, అంబ్రెల్లా కట్ అంటే కంపల్సరీ జాయింట్ పడుతుంది. ఈ విధంగా అయితే నేను జాయింట్ని కుట్టుకుంటున్నాను. 2 ముక్కలుగా వచ్చింది జాయింట్. దాన్ని కుట్టేసుకొని మనం ఎక్కడి నుంచి వెయ్యాలో అక్కడి నుంచి ఇది పెట్టుకొని మొత్తం బార్ స్టిచ్చింగ్ అయితే వేసుకుందాము. జాగ్రత్తగా చూసుకోండి క్లాత్ సరిపోతుందో లేదో. ఎలా పడితే అలా కుట్టుకున్నాము అంటే మళ్ళీ ఉప్ప తీసుకోవడం కుట్టుకోవడం ఇదే సరిపోతుంది. చాలామంది అంటూ ఉంటారు మిషన్ కుడుతుంటే బొచ్చే డబ్బులు మీకేమి అని. కుట్టే వాళ్ళకి తెలుస్తుందండి బాధ. ఏదో అంటారు కదా, నా సీట్లో ఒక్క నిమిషం కూర్చొని చూడు, ఇది ముళ్ళ పాన్పో పూల కిరీటమో తెలుస్తుంది అని. అట్లా ఉంటుంది. టైలరింగ్ అంత ఈజీ ఏమీ కాదు. కూర్చొని చిన్న వయసులోనే బాడీ పెయిన్స్, అన్ని రకాల హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయి. అవన్నీ కవర్ చేసుకోవాలి. జరగని పరిస్థితుల్లో ఇంట్లో పరిస్థితుల్లో తప్పక స్టిచ్చింగ్ చేసుకోవడమే కానీ ఇదంతా ఈజీ వర్క్ అయితే కాదు. అసలు చాలామందికి ఇది సెట్ అవ్వదు కూడా. హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వచ్చి మధ్యలో వదిలేసిన వాళ్ళు చాలామందే ఉన్నారు. అదేది తెలుసుకోరు. నీకేమమ్మా 2 జాయింట్లు కుట్టుకుంటే డబ్బులు వస్తాయి, ఇంట్లోంచి కదలకుండా సంపాదిస్తున్నాం అంటారు. చేసేవాడికి కదా తెలుస్తుంది. మాటేముంది, నోట్లో మాటే కదా, ఏ మాట అన్నా సరిపోతుందని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. హ్యాండ్ వచ్చే తలకి
నాకు జాయింట్ పడింది కదా, ఆ జాయింట్ పార్ట్కి లైనింగ్ తీసుకొని అటాచ్ అయితే చేస్తున్నాను. మిగిలిన దాంట్లోనే అటాచ్ చేసుకుంటున్నాను. నాకు టోటల్గా ఈ ఫ్రాక్ వచ్చే తలకి ఒక 6 మీటర్స్ లైనింగ్ అయితే యూస్ చేశాను. అట్లాగే కాటన్ లైనింగ్ అయితే 2 మీటర్స్ యూస్ చేశాను. మొత్తం సరిపోయిందండి కాటన్ లైనింగ్. కానీ బాడీ పార్ట్ వచ్చి 1.5 మీటర్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా మనం ఏదైతే అటాచ్ చేసుకున్నామో ఆ లైనింగ్ని మళ్ళీ హెచ్చు తగ్గులు లేకుండా ఉండడం కోసం ఒకసారి మళ్ళీ హ్యాండ్స్ 2 ఒకే చోటికి ఫోల్డ్ చేసుకొని హెచ్చు తగ్గులు పోయేటట్టు కటింగ్ అయితే చేసేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి హ్యాండ్ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్కి కట్ వర్క్ చేసేద్దాం, వచ్చేయండి. వీడియోని స్కిప్ చేయకండి. హ్యాండ్ కట్ వర్క్ కోసం ముందు మెయిన్ ఫ్యాబ్రిక్ కింద పెట్టుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ అన్నది పెడుతున్నాను. లైనింగ్ ఈ విధంగా ప్లేస్ చేసుకోండి. రివర్స్ తిప్పుకుంటాం కాబట్టి లైనింగ్ అనేది పైన పెడుతున్నాను. దీని మీద మనం కట్ చేసుకున్న క్యాన్వాస్ ఏదైతే ఉందో దాన్ని ప్లేస్ చేసుకోండి. మీకు అందుబాటులో ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేసుకున్నారంటే స్టిక్ అయిపోయి కదలకుండా ఉంటుంది. లేదు అంటే నేను ఈ విధంగా అయితే కుట్టుకుంటున్నాను. ఒక స్టిచ్ వేసుకొని హెచ్చు తగ్గులు ఏదైతే ఉన్నాయో అవి కటింగ్ అయితే చేస్తున్నాను. కొంతమంది ఏంటి అంటే నెక్ అదే కోణం రౌండ్ ఇవ్వగానే రౌండ్ అన్నది కట్ చేసుకుంటున్నారు. కానీ నాకు అలా కట్ చేస్తే కొంచెం హెచ్చు తగ్గులు వచ్చినట్టు, ఒక కోణం చిన్నది ఒక కోణం పెద్దదిగా అవుతున్నట్టు అనిపించింది. ఇలా మార్కింగ్ మీదే కుట్టు వేసుకొని కుట్టుకున్న తర్వాత కట్ చేస్తుంటే మనకు ఆల్రెడీ మార్కింగ్ ఉంటుంది కాబట్టి అన్ని కోణాలు ఒకే లెవెల్లో వస్తున్నాయి అన్న ఫీలింగ్ వచ్చింది. అందుకోసమని నేనైతే ఇదే మెథడ్ని ఫాలో అవుతున్నానండి. చూడండి, మనకు ఈ లోపల కోణానికి ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి రాగానే సూది దించేయండి. ఇట్లా రౌండ్ తిప్పుకునేటప్పుడు ఫింగర్ తోటి సూది ఎత్తి పట్టుకుంటూ చూసుకోండి. మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే ఆ విధంగా ఖచ్చితంగా మనం పెన్ను మార్కింగ్ ఏదైతే పెట్టామో ఆ మార్కింగ్ మీదే కుట్టొచ్చేటట్టు చూసుకొని మొత్తం కుట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో ఎక్స్ట్రా క్లాత్ కటింగ్లో మాత్రం చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి. క్లాత్ ఎక్కువ ఉంది అంటే కోణం రివర్స్ తిరిగేటప్పుడు నీట్గా రాదు, ఫినిషింగ్ ముడతగా వస్తుంది. కాబట్టి నేను ఈ విధంగా మొత్తం అంతా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని ఈ వంపులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రతి వంపులోనూ కటింగ్ అయితే చేయండి. జస్ట్ ఘాట్ లాగా ఈ విధంగా మునికొనతోటి పెట్టేయండి బార్కి. ఇప్పుడు కింది నుంచి ఫింగర్ తోటి కోణాన్ని ఈ విధంగా పైకి ప్రెస్ చేసాము అంటే ఈజీగా వచ్చేస్తాయి. మొత్తం అంతా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ, లేదు అంటే ఏదన్నా కొంచెం పెన్ను లాంటిది కత్తెరతోనైనా సరే కొంచెం పుష్ చేసాము అంటే మొత్తం కోణం నీట్గా వస్తుంది. కత్తెరతో పుష్ చేసేటప్పుడు కొంచెం స్లోగా పుష్ చేయండి. గట్టిగా పుష్ చేశారు అంటే కత్తెరే బయటకు వచ్చేస్తుంది, మళ్ళీ మొత్తానికే మోసం వచ్చేస్తుంది. ఈ విధంగా మొత్తం కోణం తీసుకున్న తర్వాత లైనింగ్కి ఫ్యాబ్రిక్ని అటాచ్ చేస్తూ ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవడం కోసం. మొత్తం అంతా రౌండ్ నీట్గా కుట్టుకోండి. హ్యాండ్ ఈ విధంగా పెట్టి కుట్టుకోవడం వల్ల ఏంటంటే లోపల ఏదన్నా క్లాత్ హెచ్చు తగ్గులు ఉన్నా కానీ బయటికి పుష్ చేసి క్లాత్ అన్నది కరెక్ట్గా లైనింగ్కి అటాచ్ అయ్యేటట్టు ఉంటుందండి. మనం కుట్టుకునేటప్పుడు కూడా చిన్న చిన్న టిప్స్ అనేవి ఉంటాయి, అవి ఫాలో అవుతూ కుట్టుకోండి. 2 హ్యాండ్స్ అయితే ఈ విధంగా కట్ వర్క్ అయితే చేసేసాను. ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇక హ్యాండ్స్ అన్నవి పక్కన పెట్టేసి మనం నెక్ పార్ట్ అన్నది చూద్దాము. ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. మనం లైనింగ్ ఏదైతే ఉందో దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద రైట్ సైడ్ పెట్టుకోండి. రైట్ సైడ్ పెట్టుకొని లైనింగ్ ఎలా అయితే కట్ చేసుకున్నామో ఒక పాదం ఖర్చు పెట్టుకొని మొత్తం అంతా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ ఏంటి అంటే నాకు పైన మెయిన్ ఫ్యాబ్రిక్ ఏది ఉందో అది కొంచెం మందంగా అనిపించింది. ఇక దానివల్ల నేను పైపింగ్ కానీ అట్లా కానీ ఏమీ వాడలేదు. వర్క్ వచ్చిందండి, వర్క్ వచ్చి కొద్దిగా హెవీగా ఉంది. ఆ వర్క్ వచ్చినవి ఏంటి అంటే పైపింగ్ యూస్ చేసేటప్పుడు ఒక్కో చోట ఎక్కువ ఒక్కో చోట తక్కువ పడి పైపింగ్ అనేది ఫినిషింగ్ నీట్గా రాదు. ఇక దానికోసం అని చెప్పేసి నేను ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద రైట్ సైడ్ పెట్టి రాంగ్ సైడ్కి రివర్స్ చేద్దాము, అప్పుడైతే ఫినిషింగ్ నీట్గా వస్తుంది అని చెప్పేసి ఈ విధంగా అయితే కుట్టుకొని బ్యాక్ సైడ్ ఒక హుక్ ఇద్దాంలే అని అనుకున్నాను. హుక్ కానీ బటన్ కానీ మన ఇంట్రెస్ట్, కావాలి అనుకుంటే థ్రెడ్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు థ్రెడ్సే ఎక్కువ ట్రెండ్, కానీ వీళ్ళు అలా ఏమీ వద్దు అన్నారు. జస్ట్ హుక్ ఇద్దాము అని చెప్పేసి ఈ విధంగా కోణం ఎక్కడ వచ్చిందో అక్కడ కట్ చేసుకొని మొత్తం అంతా బ్యాక్ సైడ్కి రివర్స్ చేసుకొని మొత్తం బ్యాక్ సైడ్కి ఈ విధంగా రివర్స్ అయితే చేసేసుకుంటున్నాను. మొత్తం ఇలా రివర్స్ చేసుకొని గోరుతో ఒక్కసారి ఇట్లా అనుకొని మొత్తం మళ్ళీ పైన కుట్టు అయితే వేయండి.
క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా కుట్టు అయితే వేసుకుందాము. బ్యాక్ సైడ్ అంతా ఈ విధంగా నీట్ ఫినిషింగ్ తోటి స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాను. ఇక్కడ మనం బాడీ పార్ట్ కోసం బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ తీసుకున్నాం కదా, ఫ్రంట్ సైడ్ కూడా క్లిప్పింగ్ అయితే మిస్ అయ్యింది. ఉన్న వరకైతే షేర్ చేస్తున్నాను. నేనేమో నా పాటికి నేను కుట్టుకుంటూ ఉన్నాను, అది వీడియో రికార్డింగ్ ఆగిపోయింది కామాలా, నేను షూట్ అవుతుంది కదా అని చెప్పేసి స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను. తర్వాత మొత్తం అయిపోయా చూసుకుంటే క్లిప్ అయితే షూట్ అవ్వలేదు, మెమరీ ఫుల్ అని చెప్పేసి ఆగిపోయింది. హ్యాండ్స్కి అయితే ఎలా కట్ వర్క్ చేసామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే మెథడ్లో మనం నెక్ దగ్గర కూడా కట్ వర్క్ చేసేసుకొని ఇక షోల్డర్స్ రెండు జాయింట్ చేసుకొని హ్యాండ్స్ అటాచ్ చేసుకోండి. బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు టక్స్ అన్నవి మర్చిపోవద్దు. టక్స్ అన్నవి వేయడం వల్ల ఫ్రాక్ అయితే నడుము తక్కువగా ఉండి చెస్ట్ లూజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ టక్స్ వల్ల చాలా యూజ్ ఉంటుంది, ఫిట్టింగ్ బాగా వస్తుంది. ఈ విధంగా బ్యాక్ సైడ్లో షోల్డర్ కరెక్ట్గా ఎదురుగా టక్స్ అన్నవి ఇస్తున్నాను. ఈ విధంగా ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు కుట్టుకొని షోల్డర్ అటాచ్ చేసుకొని హ్యాండ్స్ అటాచ్ చేసుకొని మనం కుట్టుకున్న లైనింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లైనింగ్ కానివ్వండి అలాగే బాడీ పార్ట్ని కానివ్వండి కింద జాయింట్ చేసేసుకుంటే మన ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా ఈజీ పద్ధతిలో మన ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు, కొత్త వాళ్ళైనా సరే. ఇందులో ఏదన్నా అర్థం కాకపోతే నాకు మెసేజ్ పెట్టండి, నేను కంపల్సరీ ఇంకో వీడియోలో దీని గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. నేను ఈ విధంగా నెక్ అయితే రౌండ్ తీసుకున్నాను.